నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది విజయనగరం జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి. హుదూద్ తుపానుతో నేల కొరికిన చెట్లతో నష్టాల పాలైన రైతులు మిగిలిన తోటలో అరకొరగా దిగుబడి వస్తుందని వాపోతున్నారు. అంతేకాదు పలు తోటల మధ్యకాలంలో వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల బారిన పడ్డాయి. తుపాను చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి ఏదోలా ఈ ఏడాది గట్టెక్కుదామనుకున్న మామిడి రైతులకు తాజా వాతావరణ పరిస్థితులు మరింత కొంగదీస్తున్నాయి. అంతంత మాత్రం మామిడి పూతతో ఉన్న తోటలకు ఇటీవల కురిసిన వర్షాలు, పొగమంచు మరింత నష్టాన్ని జతచేశాయి. ఇవి చాలవన్నట్లు పంట తక్కువైనా తగిన రేటు ఆశించిన రైతులకు మార్కెట్లో సైతం ఆశించిన ధర లేకపోవడంతో ఈ ఏడాది నష్టాలు తప్పవని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాదంతా కష్టపడితే మామిడి రైతుల భవిష్యత్తు కేవలం వారం 10 రోజుల్లోనే తెలిసిపోతుంది. అది దళారీ వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. దీంతో అధిక దిగుబడులు వచ్చినప్పుడు, అత్యంత కనిష్ట స్థాయిలో పంట చేతికొచ్చినప్పుడు మామిడి రైతులు 4 రూపాయల డబ్బులు కళ్లజూసిన పాపాన పోవడం లేదు. అటు మన రాష్ట్రంతో పాటు మామిడి అత్యధికంగా దిగుమతి చేసుకునే కలకత్తా, ఢిల్లీ మామిడి వినియోగదారులకు చవగ్గా పళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ ముఖ్య కారణం మధ్యవర్తి వ్యాపారులు. వాస్తవానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మామిడి పంట గణనీయంగా సాగవుతూ వస్తోంది. ప్రతి ఏటా రైతులు జిల్లా కేంద్రంలోని మధ్యవర్తి వ్యాపారుల సహాయంతో కోల్కతా, ఢిల్లీ నగరాలకు సరఫరా చేస్తుంటారు. ఎంత భారీగా మామిడి సాగు చేపట్టే రైతైనా సదరు మధ్యవర్తి సహాయంతోనే ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఫలితంగా అసలు మామిడి రేటు ఎంతనేది రైతుకు తెలియడం లేదు. ఈ ఏడు కూడా మామిడి పంట దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ తగిన రేటు మాత్రం రావడం లేదు. పూత వచ్చే మందులు, అవి నిలబడ్డానికి మందులు, పిందెలు మాడిపోకుండా మందులు, ఇలా 4-5 రకాల మందులు పిచికారీ చెయ్యాలి. వీటన్నిటికీ ఎకరాకు కనీసం 25,000 రూపాయల వరకు పెట్టుబడి కావాలి. కష్టపడితే ఎకరాకు 5,000 రూపాయలకు మించి ఆదాయం రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. బాగా తగ్గిపోయిందండి. కింద సంవత్సరానికి ఈ సంవత్సరానికి అయితే 30 తగ్గిపోయిందండి. దుక్కులకి మందులకి మీరు మొత్తం అవన్నీ లెక్కేస్తే ఎకరాకి ఇంచుమించు 30,000 అవుతుందండి ఒక ఎకరాకి. ఇప్పుడు ఎంత దిగుబడి రావచ్చు? ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడ కాయలు కనిపించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి అయితే 5,000కి కూడా వస్తాయనేసి మొక్కలు అమ్ముకోలేదండి. గత ఏడాది కూడా పొగమంచు పుణ్యమా అని చాలా మంది రైతులు నష్టాల బారిన పడగా, ఈ ఏడాది ఒకవైపు తుఫానుతో పాటు పొగమంచు కలిసి కోలుకోలేని దెబ్బతీశాయి. ఇక వీటికి తోడు దళారులు కూడా మోసం చేయడంతో మామిడి రైతుల నష్టాలు మరిన్ని పెరిగాయి. సాక్షి న్యూస్, విజయనగరం జిల్లా. కరెంటు కోతలతో కష్టాలు పడుతున్న వారికి సోలార్ పవర్ దైవమిచ్చిన వరమే. సోలార్తో తయారయ్యే అనేక పరికరాలు ఇప్పుడు రైతులకు కూడా అందుబాటులోకి వస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాయి. మెదక్ జిల్లాకు చెందిన ఒక రైతు తానే శాస్త్రవేత్తగా మారి అనేక సోలార్ పరికరాలను తయారు చేసి నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉన్నత విద్యలు చదువుకోకపోయినప్పటికీ సొంత తెలివితో ఆయన తయారు చేసిన పరికరాలు ఇప్పుడు రైతులనే కాదు, ఇతర రంగాలకు చెందిన వారికి కూడా చక్కగా ఉపయోగపడుతున్నాయి. పుట్టింది మధ్యతరగతి కుటుంబం, చదివింది 10వ తరగతి. ఒక రైతుగా రైతుల కష్టాలను స్వయంగా చూసిన అనుభవం. ఈయన పేరు రామచంద్రయ్య. ఊరు మెదక్ జిల్లాలోని తాటేదాన్పల్లి. ఈ ఔత్సాహిక రైతు శాస్త్రవేత్త తయారు చేస్తున్న అనేక పరికరాలు పలువురి ప్రశంసలు పొందుతున్నాయి. 2 ఎకరాల పొలానికి యజమాని అయిన ఈయన తనకున్న కొద్దిపాటి పొలంలో చెరుకు, వరితో పాటు కూరగాయలు పండించేవారు. కరెంటు కోతల బాధలతో నానా ఇబ్బందులు పడేవారు. విద్యుత్ కొరతతో పంటలకు నీళ్లు పెట్టుకోలేక పంటల్ని నష్టపోయిన అనుభవాలు అనేకం. అంతేకాదు పంటలు చేతికొచ్చే సమయానికి వాటిలో కొంత భాగం వన్యప్రాణుల బారిన పడేది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన తానే స్వయంగా సోలార్ పరికరాలను తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. యాక్చువల్గా ఇది ఏదో ఒకటి చేయాలని ముందు నుంచి ఆలోచన ఉన్నది. రైతుల గురించి ఎవరు ఉట్టి ఉపన్యాసాలు అవి ఇస్తారు కానీ పట్టించుకోవట్లేదు. రైతులకు మేలయ్యే రైతులకు మెకనైజ్డ్ సిస్టమ్ తెచ్చేసినామంటే
వాళ్ళు రైతులు 3 పూటలు మనకు అన్నం పెడతారు. దాని తర్వాత వేరే వాళ్ళు ఏమైనా పని ఇప్పుడు రైతు పండిస్తే కానీ తినాలి మనం. ₹1,00,00,000 జీతం ఉన్నా కానీ అన్నమే తినాలి. వాడు పండించింది కారం కానీ ఏది కానీ. అందుకని రైతుకి సపోర్ట్గా ఇప్పుడు పరికరాలు ఉన్నాయి. రోటోవేటర్ ఒకటి, ఇంకోటి బ్రష్ కట్టరు, లైట్ ట్యాప్స్, ఇట్లా ఇవి డైరెక్ట్ రైతులకు సబ్సిడీ ఇచ్చేస్తే ఉడికే కంపెనీ ఇస్తే సబ్సిడీ ఉంటే ఈజీ కొంటారు అన్నమాట రైతు. ముందుగా సోలార్ ప్లేట్తో సైరన్ను తయారు చేశాడు. పంట చేలల్లోకి దూరే పందుల నుండి పంటను రక్షించడానికి ఈ సైరన్ ఉపయోగపడుతోంది. పందుల శరీరం కంచెకు తగలగానే సైరన్ మోగేది. దాంతో అవి భయపడి పారిపోయేవి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రైతులకు ఉపయోగపడే మరిన్ని పరికరాల్ని తయారు చేయడానికి రంగంలోకి దిగారు. సోలార్ బ్యాటరీ, చీడపురుగులను గుర్తించే లైట్లు లాంటి వస్తువులను తయారు చేశారు. నాలెడ్జ్ ఉంది. ఇప్పటికీ 6-7 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ మంచి టేకప్ చేసేసి రైతులకి ఇప్పుడు 4 స్టేట్లలో పోతున్నాయి సార్. రిలయన్స్ ఫౌండేషన్ ఒకటి టేకప్ చేసింది. అది కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. దాని తర్వాత మన మెదక్ డిస్టిక్ ఒకటి, నల్గొండ ఆత్మ వాళ్ళు తీసుకున్నారు. నా దగ్గర ఇప్పుడు లైట్ ట్రాప్స్, ఇవి అడవి పందుల మిషన్లు, ఇప్పుడు 250 అడవి పందుల మిషన్లు ఇచ్చేసిన. ఈ లైట్ ట్రాప్ పురుగుల లైట్ ట్రాప్స్ కూడా దాదాపుగా ఒక 1000 ఇచ్చేసిన టోటల్ 4 స్టేట్లకి. అది ఎడుగు పెట్టుకున్నది అంటే ఫార్మర్స్ గురించి దాన్ని డిజైన్ చేసిన. యాక్చువల్గా టార్చ్ పట్టుకొని ఒక చేతిలో నీళ్ళు, ఒక చేతిలో కట్టె పట్టుకొని రాకుండా తలకు పెట్టుకొని పోతే అది సోలార్ బేస్డ్ అన్నీ కంప్లీట్గా, పవర్ ఏం లేకుండా అది చేసి ఇప్పుడు రైతుల గురించి మంచి రెస్పాండ్ ఉంది. ఇప్పుడు 500 ఆర్డర్ ఒకటి వచ్చింది. ఇంకో అడుగు ముందుకు వేసిన ఈ రైతు శాస్త్రవేత్త సౌరశక్తితో నడిచే కారును తయారు చేశాడు. ఎక్కడికి వెళ్లాలన్నా ఈ కారునే వాడుతున్నారు. దీన్ని మరింతగా అభివృద్ధి చేసి మైలేజీ పెంచే పనిలో పడ్డారు. ఇంతేకాదు మార్కెట్లో ఉన్న ఏసీ పరికరాలకు తోడు తాను సొంతంగా రూపొందించిన పరికరాలతో సోలార్తో నడిచే ఏసీ తయారు చేశాడు. ఈయన చేసే పరికరాలకు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుండి, ఇతర సంస్థల నుండి గుర్తింపు లభిస్తోంది. వివిధ జిల్లాల వ్యవసాయ అధికారులు ఈయన తయారు చేసిన సోలార్ వస్తువులను కొంటున్నారు. గ్రామాలలో సోలార్ లైట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఏటా 2 లక్షల వరకు కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చని, ఒక్కసారి ఖర్చుతో ఏళ్ల తరబడి కరెంటు ఉచితంగా పొందే అవకాశం ఉంటుందని ఈయన అంటున్నారు. కృషి పట్టుదలతో ఎదిగి రైతు లోకానికే గర్వకారణమైన ఈ గ్రామీణ శాస్త్రవేత్త ముందు మరిన్ని విజయాలు సాధించి అన్ని విధాలుగా నిలదొక్కుకోవాలని, దానికి ప్రభుత్వం వైపు నుంచి చిత్తశుద్ధితో కూడిన సాయం లభించాలని కోరుకుందాం. దక్షిణ భారతదేశంలో పేరు పొందిన బహువార్షిక కూరగాయ పంటల్లో మునగ ఒకటి. సాధారణంగా పెరటి తోటలో పెంచుకునే ఈ పంట ప్రస్తుతం వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. మునగకాయలతో పాటు మునగ ఆకులు వైద్యపరంగా ఉపయోగిస్తున్నారు. ఈ పంటను మొదటిసారిగా వేసిన ఒక రైతు అనుభవాన్ని చూద్దాం. మునగ పంట సాగు చేయడానికి అన్ని రకాల నేలలు అనుకూలం. అధిక సేంద్రియ పదార్థాలతో నిండిన ఇసుక నేలలు శ్రేష్టం. బహువార్షిక రకాలు నాటిన 8-9 నెలలకు కాపుకు వస్తాయి. ఏకవార్షిక రకాలు గింజలు విత్తిన 6 నెలలకే కాపుకొస్తాయి. బహువార్షిక రకాల్లో మొదటి పంట మార్చి-జూన్ నెలలో, రెండవ పంట సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో వస్తుంది. మనం చూస్తున్న ఈ మునగ పంట అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతు రామలింగంకు చెందినది. ఈయన తనకున్న 15 ఎకరాల పొలంలో పత్తి పంటతో పాటు మునగ పంటను సాగు చేస్తున్నారు. 80 అంగుళాలకు ఒక మునగ మొక్కను 4 నెలల క్రితం నాటాడు. గుంటూరు నుంచి విత్తనాలు తెచ్చుకున్నారు. గుంటూరు నుంచి సీడ్ తెచ్చి ఫస్ట్ టైంగా పెట్టాను నేను. గుంటకల్ల మండలంలో 3000 చెట్లు పెట్టినాను. 80 అంగుళాలకు ఒక చెట్టు పెట్టినాము. 80 అంగుళాలకు ఒక చెట్టు పెడితే మాకేం ఇప్పటి వరకు కాపు నా పెట్టుబడి వచ్చింది. మునిగి చెట్లకి తోడుగా పత్తి కూడా వేసినాను. నాకు ఎకరాకి ఒక 40,000 వరకు పంట వస్తూ ఉంది. కానీ ఫస్ట్ టైం నేను పెట్టడము. అయినా ఇక్కడ నాకేమి తెలియదు.
చాలా దీని గురించి అనుభవం లేక 40,000 రూపాయలు ఎకరాకు వస్తుంది. నేను 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాను. మరి ఇట్లా పరిస్థితి అయితే ఈరోజు ఈ దీంట్లో అనుభవం లేనందువలన నాకు ఎంత వస్తుంది అనేది పూర్తి అవగాహన లేక ఎకరాకి 40,000 వస్తుంది. కానీ నేను పెట్టిండే పెట్టుబడి 30,000 రూపాయలు పెట్టాను. మరి దానికైతే మాత్రం ఇప్పుడు పత్తి కూడా నాకు బాగానే వస్తుంది. క్వింటాలు ఒక ఎకరాకి 5 క్వింటాలుగా వస్తూ ఉంది. 5 క్వింటాలు నాకు వస్తూ ఉంది. 5 క్వింటాల్లో నేను చూస్తే నాకు మునగలో బాగా కొద్దిగా అనుభవం ఉండింటే ఈ పాటికి నేను 60,000 వరకు పంట తీయొచ్చు అనుకున్నాను. దాదాపుగా 3,000 మొక్కలను 15 ఎకరాల పొలంలో నాటారు. ఎకరాకు 30,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రస్తుతం ఎకరాకు 40,000 రూపాయల వరకు సంపాదించారు. మొదటి కోత తర్వాతనే ఆదాయం వచ్చింది. మరో 4 కోతలు కొయ్యాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో 70 రూపాయల వరకు మునగకాయలకు ధర వస్తోంది. 1 కిలోకు 15 వరకు మునగకాయలు తూగుతున్నాయి. ఇందులోనే వేసిన పత్తి పంట కూడా లాభాన్నిస్తోంది. ఎకరాకు 5 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. ఇక ముందు కేవలం మునగ పంటనే సాగు చెయ్యాలనుకుంటున్నానని, దీనిపై వచ్చిన అనుభవం ద్వారా మరింత లబ్ధి పొందే అవకాశముందని ఈ రైతు అనుకుంటున్నారు. ఈ చెట్లు పెట్టిన తర్వాత నాకు ఇప్పుడు కొద్దిగా అవగాహన వచ్చింది. నెక్స్ట్ టైం పత్తి లేకుండా మునుగనే పెట్టి ఇంకా తెలిసిన వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే ఎక్కువ దిగుబడిగా తీసేదానికి ఛాన్సెస్ ఉంది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ 4 దఫాలుగా వచ్చే దాంట్లో ఇప్పుడు 3 దఫాలుగా నాకు లాభం రావచ్చు. ఇప్పటి వరకు నా పెట్టుబడి నాకు బయటకు వచ్చింది. ఇప్పటి వరకు బాగానే కష్టపడాము మేము కూడా. వాటర్ కూడా బాగుంది మా దాంట్లో. నాకు మంచి కాపు వచ్చింది. కానీ నెక్స్ట్ టైం కూడా పెట్టాలని ఉంది, ఆలోచన ఉంది. తప్పకుండా నెక్స్ట్కి ఇంకా ఎక్కువ కూడా పెడతాను. పత్తి లేకుండా ఉత్త మునగ మాత్రమే పెడతాను. కొన్ని చోట్ల రైతులు మునగకాయల కోసం కాకుండా కేవలం మునగాకును మార్కెట్ చేయడానికి మాత్రమే సాగు చేసి దానిని ఆయుర్వేద సంస్థలకు అమ్ముకుంటూ లబ్ధి పొందుతున్నారు. ఈ రైతు రామలింగం మాత్రం కేవలం మునగకాయలను మాత్రమే మార్కెట్ చేస్తున్నారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుంటూ, అనుభవజ్ఞులైన రైతుల అనుభవాలను తెలుసుకుంటూ రైతులు మునగ పంటను సాగు చేస్తే తప్పకుండా లాభాలుంటాయనడంలో సందేహం లేదు. గొంగళి పురుగులు, కాయతొలుగు ఈగ, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు లాంటి సమస్యలను రైతు సోదరులు అధిగమించాలి. సాక్షి న్యూస్, పామిడి, అనంతపురం జిల్లా. పాడిని నమ్ముకున్న ఆ రైతులు ఇప్పుడు లాభాల బాట పట్టారు. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమను నమ్ముకొని ఆర్థికంగా నిలదొక్కున్నారు. వ్యవసాయ అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు తమను ఆదుకున్నది పాడి పరిశ్రమేనని సగర్వంగా చెబుతున్నారు. సంపూర్ణమైన సహాయం సర్కార్ వైపు నుంచి అందితే మరింతగా ఎదుగుతామని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఈ రైతులు తమ పొలాల్లో ఇదివరకు అనేక రకాల పంటలు వేసేవారు. ఆ పంటల నుంచి ఆదాయం నిలకడగా రాకపోవడంతో పాడి పరిశ్రమపై ఫోకస్ పెట్టారు. పాలకు చాలా డిమాండ్ ఉండడంతో ఈ మండలంలో చాలా మంది రైతులు గేదెలు కొనుక్కున్నారు. వర్షాభావ పరిస్థితులు ఒక పక్క అతలాకుతలం చేస్తుంటే ఇక వ్యవసాయం చేయడం కంటే అదే సాగునీటి సాయంతో గేదెలను పెంచడం మొదలుపెట్టారు. స్థానికంగా అందుబాటులో ఉండే పశు వైద్యాధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటూ పశువుల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బర్రెలు కూడా మంచిగా సాధారణ చేస్తున్నాయి. పాలు కూడా మేము పాల వ్యాపారం చేసుకుని మంచిగా వ్యవసాయం కంటే పాల వ్యాపారం మంచిగా ఉంది. పాల దండ మంచిగా ఉంది. మేము హైదరాబాద్ నాంపల్లి పాలు వస్తాం. మంచిగా బర్రె మంచిగా అనిపిస్తుంది. అంటే అంతా పత్తి కంటే వ్యవసాయం కంటే పురిచేని కంటే అంతా కూడా పాల మంచిగా ఉంది. కానీ కొంచెం గవర్నమెంట్ కొంచెం సాయం చేసి బర్రె గురించి ఆవిడ నిప్పియాలన్నా సప్లీ ఇవ్వాలన్నా కొంచెం ఏదన్నా చేస్తే బాగుంటుందని మేము ఈ బర్రెని ఒక డైరీ లాగా పెట్టుకొని పని చేస్తుంటాం. మాకు 15 బర్రెలు ఉన్నాయి. నీళ్ళు వర్షం లేకపోవడం, కొన్ని నీళ్ళు ఉండడం వల్ల కొంచెం గడ్డిమడి వేసుకొని బర్రెని చదువుకుంటా ఉంటాం. పాడి పశువులన్నీ చాలా విలువైనవి కావడంతో వాటిని కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుంది. వీటి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాటి పాలిచ్చే సామర్థ్యం తగ్గిపోతుంది. వాటికి పెట్టే దాణా దగ్గర్నుంచి వాటికి వచ్చే రోగాల వరకు అన్ని అంశాలపై పాడి రైతులకు అవగాహన తప్పనిసరి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇబ్రహీంపట్నం రైతులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. నిరంతరం పాడి పశువులను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. 8 ఎకరాలలో ఒక 4 ఎకరాలు తరిపలు చేసినాం. నీళ్ళు లేవు, కానీ నీళ్ళు ఉన్న కాడికైనా గడ్డి పెట్టుకొని బర్రె చదువుతున్నాం. వేరే ఏం పంటలు పెట్టాము. మీకు ఎట్లా లాభం ఉంది. పశువులు చదవడము,
వాటితోటే మా బడ్జెట్ కావడం, మేము సంపాదించడం, పెళ్లిళ్ళు కానీ అన్నీ దాంతోటే మా వృత్తి. అవి లేకముందు చాలా ఇబ్బందులు ఉంటుండే, ఇవి పెట్టుకున్నాక మాకు చాలా మంచిగా ఉంది. అయితే మేము షెడ్ వేసి ఒక 4 లక్షలు షెడ్ వేసినాము. దాదాపు ఒక 10 లక్షలు పెట్టి బర్రెలు. మేలు రకమైన ముర్రా, జెర్సీ జాతి పశువులను కొనుగోలు చేసిన ఈ రైతులు తమకు ప్రభుత్వం వైపు నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో సాయం అందడం లేదని అంటున్నారు. ప్రస్తుతం తమ ఉపాధికి, ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ సర్కార్ వైపు నుంచి సరైన ప్రోత్సాహం ఉంటే పూర్తిగా నిలదొక్కుంటామని అంటున్నారు. పశువుల కొనుగోలులోనూ, దాణాను కొనడంలోనూ తమకు సర్కార్ వైపు నుంచి సాయం కావాలని కోరుతున్నారు. సాక్షి న్యూస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. వాతావరణంలో వచ్చే అనూహ్య మార్పులు, అకాల వర్షాలతో పంటలు పాడైపోతుంటాయి. ఇలాంటి సమస్యలకు విరుగుడే పాలీహౌస్ సాగు. దీన్నే గ్రీన్ హౌస్ సాగు కూడా అని అంటారు. పాలీహౌస్ సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అర్హులైన రైతులకు సబ్సిడీలు అందిస్తోంది. 1 ఎకరం పొలంలో గ్రీన్ హౌస్ నిర్మించుకున్న రైతు వామన్ రావు మాట్లాడుతూ పంట నాణ్యతగా ఉండి మంచి దిగుబడి వస్తోందని సాక్షితో చెప్పారు. నిర్మాణానికి ఎక్కువగా ఖర్చైనప్పటికీ ఆ తర్వాత ప్రతి సంవత్సరం పంటకు పెట్టే పెట్టుబడులు తగ్గుతాయని రైతులు, అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రము ఉద్యాన పంటలకు అభివృద్ధికి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో వనరాలు కలిగి ఉన్నది కాబట్టి మన ప్రభుత్వం పాలీహౌస్ మీద 1 ఎకరానికి ఒక రైతుకు 33 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి రైతులు దాని గురించి చాలామంది ఇంట్రెస్టెడ్గా చూపిస్తున్నారు. ఇంకోటి జైరాబాద్ మండల్లో ఇప్పటివరకే దాదాపు ఒక 100 అప్లికేషన్స్ మేము దరఖాస్తు మాకు వచ్చినాయి దీని మీద, పాలీహౌస్ మీద. వడగల వాన పడంగానే మామిడికాయలు రాలిపోవడం కానీ, కూరగాయలు నష్టం అయిపోవడం కానీ, దీనివల్ల పాలీహౌస్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్రాప్ ఎన్ని ఎకరాలు పాలీహౌస్ చేసుకుంటే అంత క్రాప్ మనకు దిగుబడి వస్తుంది. పాలీహౌస్లో క్యాప్సికమ్ ఒకటి, దోసకాయ 2-3 రకాలు ఉన్నాయి, జర్కిన్ ఉంది, ఇంకో దోసకాయ, అవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం. అనేటి వరకు ఒకటే ఉంటుంది అంటే మనకు ఎన్వైరన్మెంట్ అనేది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. ప్రత్యక్షంగా అనాలంటే వానలు, ఎక్కువైననేమో తుఫాన్లు, ఎండ, ఇటువంటి మీద కొద్దిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ కంట్రోల్ చేసినందువలన మననేమో తెగులు తక్కువ అయినందువలన, ఎందుకు ఏ పంట అయినా కానీ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటాం, దానికి ప్రొటెక్షన్ ఉన్నందువలన ఏమవుతుంది, మనకు పంటది దిగుబడి ఎక్కువ వస్తుంది, మళ్ళీ పంటకుదేమో క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది. సాధారణంగా చెప్పాలంటే బయట అంతే జాగాలో తీసేది దాని కింద 3 నుంచి 5 సార్లు పంట ఎక్కువ వస్తుంది. అందు గురించి నేను ఒక సంవత్సరం పాలీహౌస్ వేసి ఇప్పుడు 1 సంవత్సరం కానీ వచ్చింది. కొద్దిగా అవగాహన తక్కువ ఉన్నందువల్ల కొద్దిగా మేము ఇదైనా కానీ 3 టైమ్స్ అయితే నాకు పంట వచ్చింది, లాభం పొందినాను నేను. ఇప్పుడు మన సీఎం గారు ఇచ్చిన దీని ప్రకారం ఇప్పుడు మేము కూడా ఇంకొక ఎకరన్నరకు నేను అప్లై చేసినాను. నేను అప్లై చేసినాక నాకు అనిపించేది అంటే ప్రతి ఒక్క రైతు ఇలాగా మన స్తోమతను పట్టి దీన్ని ఉపయోగించింది అనుకోండి, ఈ స్కీమ్ను ఉపయోగించి అనుకోండి, ఆర్థిక లాభాలు చాలా బాగుంటుంది అని నేను చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు కార్యక్రమాలు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో కోలాహలంగా మొదలవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నల్లచెరువులో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పూడిక మట్టితీత పనులు ప్రారంభించారు. కాకతీయుల కాలంలో తవ్వించిన నల్లచెరువు మరమ్మతులకు 69 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మొదటి విడతగా నిజామాబాద్ జిల్లాలో 3251 చెరువుల్ని గుర్తించి 623 చెరువులకు ఎస్టిమేషన్ ఇచ్చామని, వీటిలో 292 చెరువులకు అగ్రిమెంట్ పూర్తయిందని అన్నారు. చెరువుల మరమ్మతు వల్ల ఆయకట్టు రైతులకే కాదు ఆ ప్రాంతంలోని భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. వర్క్స్ మొదలైనవి, ఎక్కడెక్కడ టెండర్ అయినాయో వెంటనే పని మొదలు పెడుతున్నాం. ఈ పనుల ద్వారా వ్యవసాయదారులకు గత అనేక సంవత్సరాలుగా సికాలు కబ్జాలకు గురైనాయి. సులుసులు అంటే తూములన్నీ రిపేర్కు నోచుకోలేదు, అలుగులు చెడిపోయినాయి, కట్ట బలహీనంగా తయారైనాయి. కాబట్టి మసిన్ కాకతీయ కింద తూము రిపేర్ చేసుకుంటాం, అలుగు రిపేర్ చేసుకుంటాం, కట్ట రిపేర్ చేసుకుంటాం, సిక్కం బందోబస్తు మార్కులు చేసుకుంటాం. ఓకే, దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మొదలైన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రుల ఆధ్వర్యంలో ప్రారంభమవుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని బోధన్ మండలం సంగం గ్రామంలో కొండయ్య చెరువు దగ్గర భూమి పూజ చేసి మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. తమ నియోజకవర్గంలో మొత్తం 198 చెరువులకు గాను 57 చెరువులకు అనుమతి లభించిందని, వాటిలో 37 చెరువులకు టెండర్స్ కూడా పిలిచామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు భాగస్వాములే ప్రభుత్వానికి సహకరిస్తేనే ఈ పథకం విజయవంతమవుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. విష్ణుపత్నిం మహిం దేవీం మాధవీం మాధవప్రియాం విష్ణోః ప్రియ. ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వర్క్ ఇది మిషన్ కాకతీయ అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆశీస్సులతో ఈరోజు మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఇక్కడ సంగం విలేజ్లో బోధన్ మండల్లో కొండయ్య చెరువుతోని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది దాదాపు 92 ఎకరాల చెరువు ఉంది. 450 ఎకరాల్లో ఉన్న రైతులకు అందరికీ కాపాడుకునే బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంది. ఈ చాలా గొప్ప ప్రోగ్రాం ఉంది. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రైతులందరికీ, బోధన నియోజకవర్గ ప్రజలందరికీ మనం అందరం కలిసి ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రాంని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం కాన్స్టిట్యున్సీలో మనకు 56 చెరువులు ఫస్ట్ ఫేజ్లో వచ్చినాయి. ఆ 56 చెరువులలో ఇప్పటివరకు 37 చెరువులకు ఆల్రెడీ మనం టెండర్ పిలిపించడం జరిగింది. మిగిలిన టెండర్స్ కూడా ఆల్రెడీ ఇన్ ప్రాసెస్ ఉన్నాయి. అతి త్వరలో పిలుచుకుంటాం. ఇంకా వేరే కొన్ని అగ్రిమెంట్స్ అయినాయి, కొన్ని ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతున్నాయి. అతి త్వరలో ఫస్ట్ ఫేజ్లో పూర్తి చేస్తాం. కానీ దాదాపు ఒక 22 కోట్ల నుంచి 23 కోట్లు మనకు ఫస్ట్ ఫేజ్లో బోధన నియోజకవర్గానికి ఇచ్చినందుకు గౌరవ మంత్రివర్యులకు నేను బోధన నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. తెలంగాణ రైతులు వ్యవసాయంలో ఎదురీదుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రబీ సీజన్లో 20% విస్తీర్ణంలో కూడా పంటలు సాగవలేదని చెప్పారు. మరోవైపు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారం పెంచాలని కోరారు జీవన్ రెడ్డి. వ్యవసాయం ఎంత ఎదురీస్తున్నాం, ఈ సంవత్సరం కనీసం 25% రబ్బీలో కూడా మరి పంటల విస్తీర్ణం లేదు అంటే ఆశ్చర్యం లేదు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఇవాళ దీనికి విద్యుత్ అంతరాయం కూడా కారణం కాదు అధ్యక్ష. భూగర్భ జల మట్టం ఏదైతుందో పూర్తిగా పడిపోవడంతో, బావులలో నీటి ఊట లేకపోవడంతో విద్యుత్తు అందుబాటులోకి వచ్చినా కానీ పంటలు వేసేటువంటి అవకాశం లేదు. అందుకొరకే ఏదైతున్నదో పంటలు చేసుకోలేకపోయింది అధ్యక్ష ఏమంటున్నాను. దయచేసి వాస్తవం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా, కరువు మండలాలను గుర్తించాల్సిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో కరువు లేదని చెప్పి అంటున్నారు. మరి ఎక్కడ కరువు లేదో వ్యవసాయ మంత్రి గారు తెలియజెప్తే బాగుంటుందని నేను పేర్కొంటున్నా అధ్యక్ష. ఇలా మొత్తం రాష్ట్రంలో 500 పైచిలకు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఏదైతే కేవలం 97కి లెక్క చెప్పి చేయించుకుంటుంది అధ్యక్ష అంటున్నా. దయచేసి ఈ ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకైనా కానీ ఆనాడు ఎప్పుడో 2004లో జారీ చేసినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా 1,50,000 చెల్లిస్తున్నారు అధ్యక్ష అంటున్నారు. కనీసం 5 లక్షల రూపాయలు చెల్లించాల్సిన బాధ్యత రైతాంగాన్ని ఆదుకోవడానికి వరకు ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పని నేను పేర్కొంటున్న అధ్యక్ష. రబీలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించామని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. మొక్కజొన్న, మినుములు, పెసలు వంటి పంటలు సాగు చేయాలన్నారు. వీటన్నిటికీ విత్తనాలు కూడా సరఫరా చేశామన్నారు పోచారం. ఇక రబీ పంట విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించడం లేదని స్పష్టం చేశారు. రబ్బీ పంటలో రైతులకు సలహాలు ఇవ్వాలని చెప్పారు అధ్యక్ష. మేము వరి పంట వేసుకోవద్దని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. పవర్ షార్టేజ్ దృష్ట్యా అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ సంవత్సరం పవర్కు సంతృప్తికరంగా ఇస్తున్నాం అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పాం.
జొన్న వేసుకోమన్నాం, మినుములు, పెసళ్ళు, మక్కలు, వాటికన్నిటికీ విత్తనాలు కూడా సరఫరా చేసాం అధ్యక్ష. నిన్నే మా జిల్లా కూడా రివ్యూ చేశాను. అన్ని జిల్లాలు కూడా ఆరుతడి పంటలు వేసుకోవటానికి రైతులకు సలహాలు ఇచ్చాం, సబ్సిడీ విత్తనాలు ఇస్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా మా అధికార యంత్రాంగం రబీ పంటల విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించలేదు అధ్యక్ష. వారికి అన్ని సలహాలు ఇచ్చాం అధ్యక్ష. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500-034. మా ఈమెయిల్ raituraజ్యం@sakshitv.com. ఇవి వాళ్ళ రైతు రాజ్యం విశేషాలు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తర్వాత క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్డ్.